దేశవాసులు అవస్థలు పడుతున్నారు. ఏటీఎంలు కూడా మూసివేయడంతో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోడీ నిర్ణయంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. बिहार बैठा के बिहार ले जाके बिहार छोड़ देंगे। 3 नोट अभी और है। मोदी ने बहुत अच्छा किया, ये तो कर किया कि बहुत अच्छा किया। कितना कर मोदी कट मार रहा खड़ा कर दिया उसको। నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం 500,000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. దాని యొక్క ఎఫెక్ట్ అనేది సామాన్య జీవితం పైన, దేశ రాజధానిలో ఏ విధంగా ఉందనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం ప్రముఖ హోటల్ తాజ్మాన్ సింగ్ వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెట్రోల్ కోసం పెద్ద ఎత్తున, పెట్రోల్ డీజిల్ కోసం పెద్ద ఎత్తున వినియోగదారులు క్యూలు కట్టడం కూడా జరిగింది. ప్రతిరోజు 100-200లకు సంబంధించిన ఫ్యూయల్ నింపుకునే వాళ్ళు ఈ రోజు 500,000 రూపాయలకు సంబంధించిన ఫ్యూయల్ నింపుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. सर यहाँ का स्थिति क्या है? 500,000 रुपए ले रहा, कल गवर्नमेंट ने जो डिसीजन लिया उसके ऊपर आपका राय क्या है? This decision is most welcomed and we all Indians should welcome this decision. By this, all the corrupt businessmen and the politicians must be getting shaken up, but we as a common man are very happy. Regarding this petrol pump, it has been always very good and they are accepting 500 and 1000 rupee note. That's not a problem. I want to say one more thing. Yesterday night I found Congress and TMC rattled just because they survive on the terrorist and underworld money. That is the reason. Otherwise no other political party is having problem. खुले पैसे नहीं है, अब हमें जाना है, ऑफिस जाना है, 500 का नोट दिया तो कहते हैं कि खुले ही नहीं है हमारे पास। मोदी सरकार का बहुत सराहनीय कार्य है। पैसे वालों को जो ब्लैक मनी को दबा के बैठे हुए हैं उन लोगों को पता लगेगा कि वाकई में ब्लैक किसी को खाने को नहीं है। बड़े बड़े गांव दूर दराज में जो है लोगों के पास पैसे नहीं है, उनके खाने के लिए नहीं है, और लोग जो है लाखों करोड़ों रुपए जो है वो बिस्तर के नीचे लेके बैठे हैं। बहुत सराहनीय है। लेकिन ये जो आम जो दिक्कत है 500 का, अब मुझे 100 रुपए का तेल डलाना, ऑफिस जाना है, उसके लिए खुले नहीं मिल रही, ये बड़ी दिक्कत है। तो सरकार को इसके बारे में थोड़ी सी विचार करे। बाकी ये बहुत ही सराहनीय कार्य है। मोदी जी का बहुत बहुत धन्यवाद पूरे देश के लिए। इससे गरीबों को फायदा होगा भविष्य में जाके, लेकिन एकदम से नहीं होगा। परेशानियां जरूर होंगी, लेकिन इससे आगे आने वाले टाइम में गरीब को बहुत फायदा होगा। సో ఇది వినియోగదారులు చెప్తోంది. దాంతో పాటుగా ప్రస్తుతం ఇక్కడ మనం పెట్రోల్ బంక్ దగ్గర క్యాషియర్ దగ్గర చూద్దాం. వీళ్ళు దీనికి సంబంధించి ఈ రోజు నుంచి అర్ధరాత్రి నుంచి కూడా 1,500లకు సంబంధించిన నోట్లను తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 500,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో అవి చలామణికి రావు అని చెప్పిన నేపథ్యంలో చాలా మంది ఇబ్బంది కూడా పడుతున్నారు. ఇక్కడ 500,000 రూపాయలకు సంబంధించిన నోట్లు తీసుకుంటున్నారు. కాకపోతే 500,000 రూపాయలకు సంబంధించిన ఫ్యూల్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. చేంజ్ అనేది దొరకడం అనేది కొద్దిగా కష్టంగా కనపడుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఢిల్లీ పోలీస్ నుంచి ఇక్కడ మానిటరింగ్ కోసం ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర గానీ, ప్రతి పాల బూత్ దగ్గర గానీ ఒక కానిస్టేబుల్ ని ఉంచడం అనేది కూడా జరుగుతుంది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కోసం. దాంతో పాటుగా ప్రతి పెట్రోల్ బంక్ లో 1,500కు సంబంధించిన కరెన్సీ నోట్లను తీసుకుంటున్నారా లేదా, వినియోగదారులు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా తీసుకుంది. కానీ కొంత చేంజ్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వినియోగదారులు కోరుతున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం కనపడుతుంది. సార్ किसीलिए यहाँ ड्यूटी कर रहे हैं? ये तो लॉ एंड मेंटेन करने के लिए लगाया गया है। तो और क्या क्या देख रहे हैं आपने? बस वही है, कोई ट्रैफिक जाम ना करे, कोई बस कोई झगड़ा ना हो बस। तो 500,000 रुपीज का नोट के कोई ले रहे नहीं ले रहे इसके बारे में कोई दिक्कत नहीं है।
कोई शिकायत नहीं है पब्लिक की तरफ से कोई शिकायत। సో ఇది ట్రాఫిక్ మన కానిస్టేబుల్ కూడా చెప్తోంది ఏంటంటే 500-1000 రూపాయలకు సంబంధించిన నోట్లు మేము తీసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు తీసుకోకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ ఢిల్లీలోని కొన్ని చోట్ల మాత్రం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను వాళ్ళు ధిక్కరిస్తూ 500-1000 రూపాయలకు సంబంధించిన నోట్లను నిరాకరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కొన్ని పాల బూతుల దగ్గర, కొన్ని కూరగాయల షాపులు ఇట్లాంటి వాటి దగ్గర వినియోగదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంతమంది 2 రోజుల పాటు ఉండే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిన్న అర్ధరాత్రి ఏటీఎంల నుంచి 100 రూపాయల నోట్లను డ్రా చేసుకున్నారు. దాని ద్వారా 2 రోజుల పాటు కూడా తమ యొక్క అవసరాలను కూడా తీర్చుకుంటున్నారు. కానీ కొంత చేంజ్ అనేది అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా 500-1000 రూపాయల నోట్లను అన్ని చోట్ల కూడా తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వినియోగదారులు కోరుతున్నారు. ఇది ఢిల్లీ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ప్రధాని మోడీ